పాకిస్తాన్‌కి ఇప్పుడు ఒక భయం ఏమేస్తుందంటే, భారత్ నీళ్ళు ఆపింది. నీళ్లు అవసరమైన ప్రాంతంలోనేమో నీళ్ళు ఆపేసింది. ఈ జీలం చెనాబ్ నది దగ్గర ఏమైంది? అవసరమైన చోటేమో నీళ్లు ఆపేస్తే చెనాబ్ ఎండిపోయింది. జీలం దగ్గరేమో అవసరం లేకపోతే నీళ్లు పంపించేటప్పటికి అక్కడ మునిగిపోయింది. ఇట్లాంటి స్ట్రాటజీ చేస్తుంది. అట్లాగే భారతదేశం ఎగుమతులు ఆపేసింది. దిగుమతుల్ని నిలుపుదల చేసేసింది. దాంతో అక్కడి అమ్ముకోవడానికి ఓ పెద్ద సంక్షోభమైంది. ఇప్పుడు ప్రపంచ వ్యాపారం అక్కడ టెక్స్టైల్ వ్యాపారం ఉంది. అలాగే అక్కడి నుంచి సిమెంటు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. తోలు ఎక్స్‌పోర్ట్ అవుతుంటుంది. అట్లాగే కొన్ని రకాల వ్యవసాయాన్ని ఉన్నాయి. వీటిని భారతదేశం అడ్డుకోబోతోంది అన్నది వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. అడ్డుకోబోవడం అంటే ఆ వస్తువులు త్రూ ఎయిర్‌పోర్టుల ద్వారా నడుస్తాయి. షిప్స్ ద్వారా నడుస్తాయి. ఇప్పుడు అక్కడ షిప్పుల్ని కనుక షిప్ యార్డులను ధ్వంసం చేస్తే భారత్, రేపు పొద్దున పాకిస్తాన్ పరిస్థితి నడి రోడ్డు మీదన అడుక్కు తినాల్సిన పరిస్థితి. లేదా అసలు వాణిజ్య ఆంక్షలు పెడితే భారతదేశం పాకిస్తాన్‌కి సంబంధించి ఈ వస్తువుల్ని ఎవరు కొంటారో వాళ్ళు మా దేశంలో ఉండటానికి వీల్లేదు, అంటే మా దేశంలో వ్యాపారం చేయడానికి వీల్లేదన్న సమస్య. ఈ టైంలో ఏమైనా జరుగుతుంది. యుద్ధం ఆరంభమైందంటే ఏమైనా జరుగుతుంది. ఎట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అతిపెద్ద ఎత్తున వణుకుతున్నారు.